వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. ఈ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ పోసిన ప్రాబ్లమే, తక్కువ వాటర్ పోసినా కూడా ప్రాబ్లమే. ఇవి చూసారా, నేను ఫెనోగ్రీక్ సీడ్స్ నానపెట్టేసేసి ఓవర్ నైట్ వాటర్ తాగుతాను కదా, సో ఆ సీడ్స్ని నేను ఇలా వేసేస్తాను. ఇలా మొక్కలు వచ్చాయి. సో ఎవ్రీ టైం ఇలానే చేస్తాను. ఇంకా ఈ వచ్చిన మొక్కలు ఉంటాయి కదా, లైక్ 1 వీక్లో గ్రో అవుతాయి కొంచెం మంచిగా ప్లాంట్స్. అప్పుడు నేను సాలడ్లో చాప్ చేసుకొని వేసుకొని తినేస్తా. చాలా నేను చూడు ఎంత పొడుగ్గా కనిపిస్తున్నాను. సో రోజు నేను ఇక్కడికే వస్తాను వాకింగ్ చేయడానికి. అదేంటో తెలియట్లేదు, నేను రోజు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈరోజు 9th డే, నేను 15K స్టెప్స్ ఎవ్రీడే నేను స్కిప్ చేయకుండా చేస్తూ వచ్చాను. హార్డ్లీ ఒక్కరోజు మాత్రం నేను ఒక 9,000 స్టెప్స్ చేశాను, అది కూడా సాటర్డే అని. అండ్ యా, బట్ నేనైతే ఏం వెయిట్ లాస్ అవుతున్నట్టయితే అనిపించలేదు. సో 2 వీక్స్లో 4-5 kgs తగ్గడం అనేది ఇంపాసిబుల్ అని అయితే అర్థమైంది. బట్ మేబీ ఐఎమ్ లూజింగ్ ఇంచ్ లాస్ అనుకుంటా, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక్కడ నేను ఎవ్రీడే వాకింగ్ చేయడానికి వచ్చేస్తాను. ఎవ్రీడే ఇక్కడ 15K స్టెప్స్ అయితే చేస్తుంటా. ఈ ట్రాక్స్ ఉంటాయి కదా, లైక్ 1 2 3 1 నుండి 8 వరకు ఇలా లైన్స్ ఉంటాయి ట్రాక్స్. సో వన్ హోల్ రౌండ్ తిరిగి రావడానికి నాకు 5 minutes అయితే పడుతుంది. 5 minutes కాదులే, 4 minutes అయితే పక్క పడుతుంది. 3.5 to 4 minutes. సో జస్ట్ వాకింగ్ అనే కాకుండా నేను అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ కూడా వాక్ చేస్తుంటాను. లైక్ ఎలా అంటే మనం నడుస్తూ ఉంటాం కదా, ఇలా నడుస్తున్నప్పుడే లైక్ ఈ అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ ఇలా చేస్తుంటా. సో ఇక్కడ ఏదైతే ఫ్యాట్ ఉండిందో, లైక్ నేను ఇంతకుముందు 9 kgs తగ్గానని చెప్పాను కదా, ఆ 9 kgs తగ్గింది మాత్రం ఫ్యాట్ అంతా పోయింది, బట్ లూజ్ స్కిన్ అయితే లిటిల్ ఉండింది కొంచెం. సో అందుకే నేను ఇలా ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాను. జస్ట్ లైక్ ఐ హ్యావ్ టు వాక్ లైక్ దిస్ బై డూయింగ్ లైక్ దిస్ అండ్ సమ్ అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్. ఇలా ఓన్లీ వాకింగ్తోనే కాకుండా అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే విల్ సీ సమ్ డిఫరెన్స్ ఇన్ హ్యాండ్స్ అండ్ దిస్ షోల్డర్ పార్ట్ అండ్ ఆల్సో ఇన్ ద బ్యాక్ పార్ట్. అదైతే నేను పర్సనల్గా నోటీస్ చేశాను. యా అంతే. బట్ వెయిట్ అయితే నేను అప్పుడు 63.6 ఉన్నాను కదా, 63కి అయితే వచ్చాను. ఆఫ్టర్ 7 days తర్వాత నేను 63.1 ఉన్నాను. సో 1/2 kg అయితే లూజ్ అయ్యాను నేను వెయిట్. దట్స్ ఇట్. అసలు నేనైతే 2 weeks కంటిన్యూస్గా మనం వాకింగ్ చేసాము అంటే ఫర్ ష్యూర్ అట్లీస్ట్ 5 kgs ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే అది చాలా కష్టం. 2 weeksలో 5 kgs నువ్వు ఎంత డైట్ చేసినా కూడా మనం 5 kgs తగ్గడం అనేది చాలా ఇంపాసిబుల్. బట్ నేను అట్లీస్ట్ 3 kgs అయినా తగ్గుతానని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. 3 to 3.5 kgs. అది కూడా వర్కౌట్ అవ్వదని నాకు అర్థమైంది. మేబీ కొంచెం ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే త్వరగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో. నేను ఆల్రెడీ 72 నుండి 63కి వచ్చేసాను కదా, ఆల్మోస్ట్ 9 kgs అయితే తగ్గాను కదా. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి నేను ఫిజికల్ వర్కౌట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. కైండ్ ఆఫ్ యూనో వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, ఇంకా స్టమక్ ఎక్సర్సైజెస్, యాబ్స్,
స్క్వాట్స్ ఇలాంటివి చేస్తే మేబీ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. జస్ట్ వాకింగ్తో అయితే అవ్వదు అని అయితే అర్థమైంది. బట్ 2 weeks అని ఛాలెంజ్ 15K స్టెప్స్ అని అయితే అనుకున్నాం కాబట్టి ఈరోజు నా 9th డే. సో రిమైనింగ్ 5 days కూడా ఫినిష్ చేస్తాను. ఓకే, నో 6 days 7 days రిమైనింగ్ 7 days కూడా ఎలాగలా నేను ఫినిష్ చేస్తాను 15K స్టెప్స్. యా, దట్స్ ఇట్. లెట్స్ సీ ఇంకొక 1 week కూడా వాక్ చేస్తే ఎంత తగ్గుతాము. సో దట్ నేను ఓవరాల్గా 2 weeksలో ఎంత తగ్గాను అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ పిక్చర్ అయితే నేను పోస్ట్ చేశాను కదా స్టార్టింగ్ నేను ఎప్పుడైతే వెయిట్ చెక్ చేసుకున్నానో. సో ఆఫ్టర్ ఫినిషింగ్ 2 weeks కూడా నేను మళ్ళీ ఇంకొక వెయిట్ అయితే ఎంత డిఫరెన్స్ అయితే తగ్గాను అనేది నేను అది కూడా పోస్ట్ చేస్తాను, 2 నెక్స్ట్. అండ్ నేను 9 kgs వెయిట్ అయితే తగ్గానని చెప్పాను కదా, ఆ 9 kgs నేను ఎలా తగ్గాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది జస్ట్ నేను వర్కౌట్స్ వాకింగ్ ఏం లేదు, జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ ఓన్లీ డైట్ మీదనే నేను 9 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాను అండ్ ఏ కైండ్ ఆఫ్ జ్యూసెస్ తాగాను అండ్ వాట్ కైండ్ ఆఫ్ డ్రింక్స్ డీటాక్స్ డ్రింక్స్ ఎలా తాగాను ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. యా, that's it for today guys, and thank you so much for following me, and for much and more updates please subscribe my channel Pallavi Vibes. Bye. Okay, stay healthy.